ఈ మ్యాచ్లో నమోదైన 7 రికార్డుల గురించి మాట్లాడుకుందాం. మొదటి రికార్డ్ ఏంటంటే ఈ టోర్నీలో వెస్టిండీస్ ఇప్పటివరకు 76 సిక్స్లు బాదింది. దీంతో ఒక టీ20 సిరీస్ లేదా టోర్నీలో అత్యధిక సిక్స్లు బాదిన రెండో జట్టుగా నిలిచింది. రెండో రికార్డ్ ఏంటంటే టీ20లో రోమన్ పావెల్ 150 సిక్స్లు పూర్తి చేసుకున్నాడు. దీంతో వెస్టిండీస్ తరఫున ఈ ఘనత సాధించిన మొట్టమొదటి బ్యాటర్గా చరిత్ర సృష్టించాడు. మూడో రికార్డ్ ఏంటంటే ఈ టీ20 ప్రపంచ కప్లో ఎట్మేర్ ఇప్పటివరకు 19 సిక్స్లు బాదాడు. దీంతో ఒక టీ20 ప్రపంచ కప్ ఎడిషన్లో అత్యధిక సిక్స్లు బాదిన బ్యాటర్గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. నాలుగో రికార్డు ఏంటంటే టీ20 ప్రపంచ కప్లో టీమిండియా సెమీఫైనల్ చేరడం ఇది ఆరోసారి. దీంతో అత్యధిక సార్లు సెమీఫైనల్ చేరిన జట్టుగా ఇంగ్లాండ్ పాకిస్తాన్తో కలిసి సమంగా మొదటి స్థానంలో ఉంది. అలాగే వరుసగా 3 సార్లు భారత జట్టు సెమీస్ చేయడం గణార్హం. ఐదో రికార్డు ఏంటంటే టీ20 ప్రపంచ కప్ చరిత్రలో టీమిండియాకి ఇదే అత్యధిక విజయవంతమైన లక్ష్య ఛేదన కావడం విశేషం. దీంతో భారత జట్టు చరిత్ర సృష్టించింది. మొత్తంగా టీ20 ప్రపంచ కప్ చరిత్రలో చూసుకుంటే ఇది 3వ అత్యధిక లక్ష్య ఛేదన కావడం గమనార్హం. ఆరో రికార్డ్ ఏంటంటే ఈ మ్యాచ్లో సంజు శాంసన్ అజయంగా 97 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. దీంతో టీ20 ప్రపంచ కప్ చరిత్రలో చేసింగ్లో టీమిండియా తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేసిన బ్యాటర్గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. మొత్తంగా చూసుకుంటే సురేష్ రైనా తర్వాత అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన బ్యాటర్గా సంజు శాంసన్ నిలిచాడు. చివరిగా 7వ రికార్డు ఏంటనే విషయానికి వస్తే టీ20లో కోల్కతా మైదానంలో వెస్టిండీస్పై టీమిండియాకి ఇది 5వ విజయం. ఈ మైదానంలో విండీస్ చేతిలో టీమిండియా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. దీంతో ఓ మైదానంలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ప్రత్యర్థిపై అత్యధిక టీ20 విజయాలు సాధించిన రెండో టీంగా భారత్ నిలిచింది.